అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైమా ఫుడ్ అండ్ అగ్రి వ్లాగ్స్ లో ఈ రోజు చాక్లెట్ కేక్ చేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ వేసి చాలా స్పాంజీగా చాలా మెత్తగా చేసుకుందాం అండి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్ని స్ప్రెడ్ చేసుకొని వేసుకొని చేసుకోవాలి. చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను పెట్టే ప్రతి వీడియో మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ప్రీ హీట్ చేసుకోవాలి. కళాయిని సిమ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక 3 గుడ్ల దాకా వేసుకొని దీన్ని బాగా బీట్ చేసుకోవాలి. కరెక్ట్గా మెజర్మెంట్స్ ఉండాలండి. 3 గుడ్లకి కరెక్ట్గా 1 కప్పు పంచదారని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇలాగే ఇదంతా ఫోమీలాగా వచ్చిన వరకు బీట్ చేసుకొని ఇప్పుడు పంచదార మెల్లగా కొంచెం కొంచెం వేసుకుంటూ బీట్ చేసుకోవాలి. పంచదార కరిగే వరకు బీట్ చేసుకొని కరెక్ట్గా 1 కప్పు అండి. కప్పు పంచదారకి పొడి చేసుకొని వేసుకోవాలి. ఇట్లా మొత్తం బీట్ చేసేసుకున్న తర్వాత ఇందులో పావు కప్పుతో పావు కప్పు ఆయిల్ పోసుకోవాలి. ఇట్లా ఆయిల్ కూడా పోసుకున్న తర్వాత ఇది కూడా బాగా బీట్ చేసుకోవాలి. బాగా బీట్ చేసుకున్న తర్వాత ముందుగా 1 కప్పు మైదా పిండిని, బేకింగ్ పౌడర్ 1/2 టేబుల్ స్పూను, పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, కోకో పౌడరు 3 టేబుల్ స్పూన్స్ దాకా వేసుకొని ఇవన్నీ జల్లెడ పెట్టుకోవాలి. ఇందులోని కొంచెం కొంచెంగా జల్లెడ పట్టుకుంటూ అది తిప్పుకోవాలండి బ్యాటర్ని. ఇది కొంచెం అయిన తర్వాత కొంచెం తిప్పాను. తర్వాత మళ్ళీ మిగిలిన పిండిని కూడా ఇట్లా జల్లించేసుకొని పిండిని బ్యాటర్ మొత్తం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. ఇది మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులో కాస్త వెనీలా ఎసెన్స్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని ఇప్పుడు ఇది కూడా ఈ మిశ్రమాన్ని కూడా కలిపేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకొని ఇట్లా పక్కన పెట్టుకోవాలి. దీన్ని అంతా కలిపేసుకున్నానండి. దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఏ గిన్నెలో వేసుకొని బేక్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెని తీసుకొని దీనికి మొత్తం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇట్లా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత అడుగున బటర్ పేపర్ వేసుకొని ఇలా దీనికి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. బ్యాటర్ మొత్తం ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. మొత్తం బ్యాటర్ మొత్తం ఇట్లా వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకున్న తర్వాత బ్యాటర్ మొత్తం వేసుకున్న తర్వాత ఇట్లా ట్యాప్ చేసుకోవాలండి. ఏమైనా బబుల్స్ ఉంటే మొత్తం పోతాయి. ఇందులో కొంచెం పిండిని డస్టింగ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్, జీడిపప్పులు, కిస్మిస్, బాదం కట్ చేసుకున్న మొత్తం డస్టింగ్ చేసుకున్న తర్వాత పైన మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇట్లా వేసేసుకున్న తర్వాత దీన్ని మనం ముందుగా బేక్ చేసుకున్నాం కదా గిన్నెని, ఆ గిన్నెలో పెట్టుకోవాలన్నమాట. అడుగున ఒక స్టాండ్ పెట్టుకొని ఇట్లా స్టాండ్ పెట్టుకొని దీన్ని బ్యాటర్ మొత్తం ఇందులో పెట్టేసుకున్న తర్వాత కేక్ బ్యాటరు దీన్ని కరెక్ట్గా ఒక 35 నిమిషాలు 40 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి. ఒకసారి 35 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలండి. 5 నిమిషాలు ఉందనంగా లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. 40 మినిట్స్ తర్వాత కేక్ని చూసుకొని ఇట్లా తీసేయాలండి. అయిపోయింది, రెడీ అయిపోయింది కేక్ మొత్తం. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇట్లా ట్రాన్స్ఫర్ చేసేసుకొని దీన్ని పీసెస్ కింద కట్ చేసుకోవాలి. బటర్ పేపర్ వేసాం కదా, దీన్ని రిమూవ్ చేసుకోవాలి. ఇట్లా తీసేసుకుంటే బటర్ పేపర్ ఈజీగా వచ్చేస్తుంది. మనం ముందుగా ఆయిల్ అప్లై చేసాం కాబట్టి ఈజీగా రిమూవ్ అయిపోతుంది. చూడండి కేక్ చాలా సాఫ్ట్గా స్మూత్గా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు రీచ్ అవుతుందండి. చూడండి చాలా స్పాంజీగా వచ్చింది, చాలా బాగా కుదిరింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.